హాయ్ హలో. ఈరోజు తిరుపతిలో మేము రెండో రోజు ఎక్కడెక్కడ ఏ ఏ గుళ్ళని సందర్శించామనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో నేను పార్ట్ల వైజ్గా అప్లోడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ 2 వీడియోస్ అయితే తిరుపతికి సంబంధించిన అప్లోడ్ చేశాను కదా. ఒకటేంటి మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, 2 తిరుపతి దర్శనం ఎలా జరిగింది, అండ్ ఇదొచ్చేసి దర్శనం తర్వాత కొన్ని కొన్ని సరౌండింగ్స్ టెంపుల్స్ అయితే వెళ్ళాము. జపాలి హనుమాను, ఆకాశగంగా అండ్ పాప వినాశనము, ఇంకో టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. కానీ అక్కడ వెళ్ళడానికి కొంచెం టైం సరిపోలేదన్నమాట. ట్రైన్ 5 o'clock ఉండడం వల్ల మేము ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాము. సో ఇక్కడ ఈ టెంపుల్స్కి వెళ్ళిన ప్రతి ఒక్క వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఒక 2 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు వెళ్ళి వీడియోస్ చూడొచ్చండి. అండ్ ఈ వీడియో వచ్చేసి పాప వినాశనం టెంపుల్ మాకు అక్కడ ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అయ్యింది, అక్కడ ఏ టెంపుల్ ఉంది అన్న విషయం అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ మా ఫేసెస్ చూసారు కదా, చాలా అంటే చాలా వాడిపోయాయండి. అంటే నిద్ర సరిగ్గా లేదు కదా, నిద్ర లేకపోవడం. జస్ట్ ఒక 1 hour అండి దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేసరికి 3:30 అలా అయ్యింది. అండ్ అక్కడ నుంచి మేము ఉన్న ప్లేస్కి వచ్చేసరికి 4:30 అయింది. జస్ట్ ఒక 1 hour అంతే పడుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఇటు టెంపుల్స్ చూద్దామనే ఉద్దేశంతో బయటకు వచ్చేసామన్నమాట. అయితే ఈ విషయం ఏంటంటే కొంచెం ఓపిక చేసుకోవాలి, కానీ మనము తిరుపతిలో చూడదగ్గ ప్లేసెస్ చాలా అంటే చాలా ఉన్నాయండి. కొంచెం పేషెన్సీ ఉండాలన్నమాట. సో మనకు అంత టైం లేదు. దానివల్ల అయితే కొన్ని కొన్ని ప్లేసెస్ మాత్రమే చూడడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క టెంపుల్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయండి. అండ్ మేము ఇంతకుముందు వచ్చినప్పుడు అంత డెవలప్డ్గా కనిపించలేదన్నమాట. బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా డెవలప్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్క షాప్స్ కానీ ఎక్కడ మనము పిల్లలకి అంటే చిన్న చిన్న పిల్లలకి అయితే ఆకలి వేస్తూ ఉంటుంది కదా, అలాంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ స్టాల్స్, స్నాక్స్, ఫ్రూట్స్ ఇలా దారి పొడుగుతే చాలా రకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. యాక్చువల్గా మనము మార్కెట్స్కి ఎప్పుడైనా వెళ్తే అలాంటివి చూసి తీసుకోవాలనిపించదు కదా, కానీ టెంపుల్స్ ముందు అయితే అలాంటివి చూస్తే భలే తినాలనిపిస్తుంది. మా చిన్న పిల్లలు అయితే, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ప్రతిదీ అడుగుతూనే ఉన్నారు, ఫ్రూట్స్, స్నాక్స్. పాపం వాళ్ళకి ఇంత లాంగ్ జర్నీ తీసుకొచ్చాం కదా, వాళ్ళు ఏడవకుండా ఉండడం మనకు కావాల్సింది కాబట్టి పాపం వాళ్ళ అడిగినవన్నీ కొనిస్తూనే ఉన్నారు. సో అంత ఇబ్బంది అనిపించలేదన్నమాట. వాళ్ళు తింటున్నారు, కొంచెం కామ్గా అయిపోయారు. సో ఫైనల్గా అయితే నడుచుకుంటూ పాప వినాశనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు అండి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే భలేగా స్నానం చేసుకోవడానికి వీలుగా ఎక్కువ ఫ్లోట్ వచ్చేదన్నమాట వాటరు. బట్ ఇప్పుడైతే వాటరు చాలా తక్కువగా వస్తున్నాయి. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది అన్నమాట. సో అసలు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, పురాణాల ప్రకారం అయితే వేడుకొండల వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్నానాలు ఆచరించారని పురాణాల ప్రకారం అయితే చెప్పడం జరిగింది. సో మనము ఇక్కడ స్నానం చేసుకున్నట్లయితే మన పాపాలన్నీ తొలగిపోతాయి అనే ఒక నమ్మకం అండి ప్రజల్లో. సో అందుకోసము తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారు తప్పకుండా. అండ్ పక్కన గంగాదేవి యొక్క టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడ స్నానాలను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ గంగాదేవిని దర్శించుకుంటారన్నమాట. టెంపుల్ చాలా బాగుంది. అండ్ పక్కన వాష్రూమ్స్ కానీ, బట్టలు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కొత్త రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చాలా నీట్గా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి. లేడీస్ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఉన్నాయండి. అండ్ తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒక్కసారి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. చాలా మంచి అనుభవం అయితే మీరు తప్పకుండా పొందుతారండి. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ ఆకాశగంగా టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. అది నా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది గంగాదేవి యొక్క ఆలయం అన్నమాట. లోపల పూజలు చేయించుకున్నాము, ఆ తర్వాత బయటకు వచ్చేసాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, జర్నీలో కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని నేనైతే హెవీ డ్రెస్సెస్ ఏం తీసుకెళ్ళలేదు, జస్ట్ ఒక కాటన్ డ్రెస్ అయితే తీసుకెళ్ళాను. అండ్ ఫైనల్గా అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు తప్పకుండా విజిట్ చేయాలి. అండ్ మనం తెలిసి తెలియక మన పూర్వజన్మలోనో ఇప్పుడు ఆ చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఇక్కడికి వచ్చి ఆ పాప వినాశనం దగ్గర ఆ వాటర్లో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని ఒక నమ్మకం కాబట్టి
మనం ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి వెళ్తే మంచిదని నా యొక్క ఒపీనియన్. అండ్ మా తిరుపతి ప్రయాణం అయితే చాలా 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 సూపర్గా జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా తిరుపతి వెళ్ళకపోతే వెళ్ళండి. తిరుపతి చాలా బాగుంది. చాలా ప్రతి చోట ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ పరంగా కానీ అండ్ వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారండి. చాలా డెవలప్డ్గా ఉంది. చాలా సూపర్గా ఉంది. ఎవ్వరు ఎక్కడ ఇబ్బంది పడే అవసరమే లేదు. అండ్ ఫుడ్ అన్నసత్రంలో కూడా అన్నప్రసాదం చాలా అంటే చాలా బాగుంది. కానీ నేను అన్ని పిక్స్ అయితే షూట్ చేయలేకపోయాను, వీడియోస్ పిక్స్ కానీ. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల నాట్ అలౌడ్ కదా మొబైల్. సో నేనైతే వీడియో షూట్ చేయలేకపోయానండి. సో ఫ్రూట్స్ చూడండి ఎంత అసలు ప్రతిదీ తినేయాలన్నంతగా టెంప్టింగ్ ఉన్నాయండి. బట్ అన్నీ తింటే మన జర్నీ సాఫీగా సాగదు కదా. సో కొన్ని కొన్ని అయితే టేస్ట్ చేసాము. ఆల్మోస్ట్ 80% అయితే అన్ని టేస్ట్ చేసాము. మామిడికాయలు కానీ, జామకాయ, ఫ్రూట్ సలాడ్ చాలా వరకు టేస్ట్ అయితే చేసాము. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. అండ్ నా ఫేవరెట్ మురి మిక్చర్ అయితే నేను 3 times తిన్నానండి. అండ్ అది ప్యాక్ వచ్చేసి 30 రూపీస్ అన్నమాట. అండ్ ఈ సలాడ్ వచ్చేసి ఫ్రూట్ మిక్స్ బౌల్ వచ్చేసి 50 రూపీస్. అండ్ చిన్న మ్యాంగో వచ్చేసి 2 pieces 20 రూపీస్ అట. మ్యాంగో కాదు, జస్ట్ మ్యాంగో స్లైసెస్. సో ఓవరాల్గా అయితే అంటే టెంపుల్స్ దగ్గర ఇలానే ఉంటుంది కదా. సో ప్రతిదీ టేస్ట్ చేసాము. చాలా బాగుంది. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. పిల్లలు అయితే ఈసారి చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మేము ప్రీవియస్ అంటే చెప్పా కదా, ఇంతకుముందు వచ్చినప్పుడు చిన్నగా ఉండే అన్నమాట. పాప బాబు చిన్నగా ఉన్నారు. సో వాళ్ళకంతా ఏమీ తెలియదు. వాళ్ళతో మేము ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే తీసుకెళ్ళడము, ఎత్తుకోవడము, దర్శనం చేయించడము. కాబట్టి అలా జరిగిందనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.